ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారట. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. తారక్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ముందడుగు వేయాలని మొదటి నుంచి ఆలోచనలు చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నట్టుగా అయితే సమాచారం. ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి రావాలని, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉండాలని కోరుతూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడం అటు టీడీపీ కార్యకర్తల్ని కూడా ఎన్నోసార్లు ఆగ్రహానికి గురి చేసింది. ఎన్నోసార్లు ఎన్టీఆర్ మీద వాళ్ళు విముఖతను ప్రదర్శించినా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దానికి నొచ్చుకోలేదు. కానీ ఎన్టీఆర్ రావడానికి టైం పడుతుందని, అది ఇప్పట్లో వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదని జూనియర్ ఎన్టీఆర్కి తెలిసి ఆయన మౌనం వహించారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ ఇప్పుడు అడుగు పెట్టినట్టుగా అయితే సమాచారం అందుతోంది. సో తారక్ ఇప్పుడు పొలిటికల్గా అయితే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇంతకాలం అయితే ఎదురు చూసినట్టుగా సమాచారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ లాంటి వ్యక్తులు ఉండగా తను మధ్యలో వస్తే అది పార్టీలో మిగతా వాళ్ళకైతే కంటకంగా మారుతుందని జూనియర్ ఎన్టీఆర్ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పొలిటికల్ గేమ్ మారింది. స్వయంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణే వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నడిపించేటువంటి మహత్తరమైన కార్యాన్ని చేపట్టినట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ